మేముంటున్న ప్రాంతం ఒలివేరు, తెనాలి దగ్గర ఒలివేరు ప్రాంతం. ఇప్పుడు ప్రస్తుతం బాపట్ల జిల్లా క్రింద ఉందండి. మా కుటుంబంలో నేను మూడవ వాడిని. నాకంటే ముందుగా మా అన్న కంటే పెద్దది మా అక్కకు వివాహం చేయటం జరిగింది. మా అన్నగారు వాడిని కొద్దిగా నత్తిగా ఉండటం వల్ల చదువు అబ్బక వాడు కుటుంబ బాధ్యత నిమిత్తంగా పనులకు వెళ్ళటం జరిగింది. టాపీ పని మేస్త్రిగా పని నేర్చుకొని చక్కగా పనులకు చేయటం, కుటుంబానికి ఆదరణగా ఉండటం జరిగింది. దేవుని ప్రేమతో మేము అన్యోన్యంగా మంచి ప్రేమతో మేము ఒకళ్ళు ఎవరం కూడా విడుబాటు లేకుండా ముగ్గురం కూడా కలిసి పెరిగి సంతోషంగా ఉన్నవాళ్ళం. ఒకే కంచంలో తిన్నాం, ఒకే కంచంలో ఉన్నటువంటి పరిస్థితులు మాయి. అలాంటి పరిస్థితుల్లో మా సహోదరుడు ఈ పనుల నిమిత్తంగా వెళుతున్నటువంటి వారితో కొంత స్నేహాలు అలవాటు పడటం వల్ల ఆ స్నేహంలో మందుకు తాగటం, మందు వల్ల వాడు మందుకు బానిస అయిపోవటం, ఈ మందు బానిసతత్వంతో పాటు వాడు మళ్ళీ ఒక స్త్రీని ఆశపడటం, ఒక అమ్మాయిని ప్రేమించటం, ఆ ప్రేమ మత్తులో పడిపోయి మందు మత్తులో పడిపోయి అటు కుటుంబ బాధ్యత మోసినటువంటి వాడే కుటుంబ బాధ్యత ఏందో తెలియకుండా, గౌరవం అంటే తెలియకుండా వాడు పూర్తిగా అగౌరవంగా బ్రతకడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మేము చాలా ఇబ్బంది పడుతూ వచ్చాం. నలుగురు కూడా ఏంటి మీ అబ్బాయి ఎలా అవుతున్నాడన్న విషయం చెప్పినప్పుడు వాడికి ఏదన్నా వివాహం ఏర్పాటు చేయాలని మా తల్లిదండ్రులు కూడా ఆశపడ్డారు. చేయాలనుకున్న సందర్భంలోనే వాడు ఎవరినైతే ప్రేమించాడో ఆ ప్రేమించినటువంటి అమ్మాయి తెనాలి ప్రాంతానికి వాడిని రప్పించి అక్కడ వానికి మందు పోపించి ఏమైతే ప్లాన్ వారు వేసుకున్నారో నా అన్నను చంపాలని అనుకున్నారు, వాళ్ళు అదే రీతిగా ఆ ప్లాన్ ప్రకారంగా నా అన్నను తెనాలిలో చంపి తీసుకొని ఒలివేరు గ్రామంలో మా ఇంటి ముందే పడేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంటి ముందు తల్లిదండ్రులు చిట్టంతా పెంచుకునేటువంటి కొడుకు నిర్జీవంగా పడిపోయి శవంగా మారిపోయే తల్లికి వాళ్ళు అర్థం కాని పరిస్థితుల మధ్య అల్లకల్లోలం అయిపోయారు. ఇక మేమంతా బంధువులకు ఫోన్ చేసి ఇట్లా చనిపోయారన్న విషయం చెప్పుకొని ఆ బరీల కార్యక్రమం చేయడానికి అంతా సిద్ధపరుచుకున్నాం. ఆ సిద్ధపరుచుకొని వాడిని బంధువులు అందరూ వచ్చి చూశారు. అయ్యో ఇలా జరిగిందా అని చెప్పేసి అందరూ కూడా ఎంతో బాధపడ్డారు. ఇక మా తల్లిగారు ఎక్కువగా ప్రభువుని అంగీకరించింది, ఆమె రక్షించబడింది కాబట్టి తమ సేవకుల ద్వారా ఆ బరీల కార్యక్రమం జరిగించడం జరిగింది. ఆ బరీల కార్యక్రమం చేసిన తర్వాత వాడిని భూస్థాపన చేసి తిరిగి ఇంటికి వస్తున్నటువంటి సందర్భంలో మా ఒలివేరు ప్రాంతంలోనే ఒక పంటకాలం ఉంది. ఆ పంటకాలం దగ్గర రాగానే ఎవరైనా సరే ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే ఆ నీళ్ళల్లో మునిగి కాస్త తలంటుకోవటం, గత సాంప్రదాయకరంగా గడ్డాలు తీసేయటం, అన్ని సాంప్రదాయాలు ఉండేవి. అట్లాగే నేను కూడా అక్కడికి వచ్చిన తర్వాత సాంప్రదాయకరంగా చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి చేయటానికి నేను కూడా అట్లా వచ్చి కూర్చున్నాను. అట్లా వచ్చి నుంచోవటంతోనే నా వెనక ఒక స్వరం వినబడతా ఉంది. నన్ను ఒకళ్ళు కేకేస్తున్నారు. ఏమని కేకేస్తున్నారయ్యా అంటే, తమ్ముడు నన్ను విడిచిపెట్టి వెళ్ళమాకు, నేను నీతో కూడా వస్తాను, నువ్వు రా, నువ్వు వెళ్ళమాకు, నన్ను ఇక్కడ విడిచిపెట్టమాకని వాడు కేకలేయటం నేను కళ్ళారా చూశాను. వాడు చూసినప్పుడు నేను ఆ మాటలు విన్నాను. నా పక్కనున్న ఒక ఆయన చూసి, ఏంటయ్యా వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నావు, నిన్నెవరో కేకేసినట్లుగా మాట్లాడుతున్నావు ఏంటనంటే, మా అన్న కనబడుతున్నాడు నాకు, నన్ను కేకేస్తున్నాడు అన్నప్పుడు, లేదు అది అంతా భ్రమ, నువ్వు ముందు తొందరగా వెళ్ళి నీళ్ళలో మునిగిరా అన్నప్పుడు నేను వెంటనే ఆ పెద్ద ఆయన మాటిని తొందరగా నీళ్ళలో మునిగొచ్చి ఒడ్డుకొచ్చి మళ్ళీ మా అన్న కనబడతాడని చూస్తే మళ్ళీ మా అన్న కనబడలేదు. మళ్ళీ ఆ కేకలు నాకు వినపడలేదు. తిరిగి ఇంటికి వచ్చాం. కార్యక్రమాలన్నీ ముగించబడ్డాయి. నా తల్లి తండ్రి వారు కన్నీటితో ప్రతిదినం వాళ్ళు ఏడుపు నేను మానపలేకపోయాను. నాలో కూడా నా హృదయంలో ఒక బాధ, నాతో పాటు పెరిగినటువంటి అన్న, నేను వాడితో పాటు పెరిగినటువంటి వాడిని, నేను తట్టుకోలేనంత బాధ కూడా నాకు కూడా అనిపించింది. మా సొంత అన్న ఏంటి ఇలా ఎందుకు అయిపోయాడన్న బాధ నన్ను భరించలేకపోయాను. అసలు ఏం జరిగింది, వాడిని చంపడానికి గల కారణాలు ఏంటన్న విషయాలు తెలుసుకున్నాను. అలా తెలుసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, వాడు కొంతమంది రౌడీలు కూడా కలిశారన్న విషయం నాకు అర్థమైంది. వాళ్ళు ఎక్కడుంటారు, ఏ స్థావరంలో ఉంటారో కూడా నేను వెళ్ళి వాళ్ళ ప్రత్యేకంగా వాళ్ళు ఉంటున్న ఇంటిని, వాళ్ళు ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో కూడా చూసినప్పుడు నాకు అనిపించింది, నా అన్నను ఎవరైతే చంపాలనుకున్నారో, ఎవరైతే ప్లాన్ వేశారో, ఎవరిని కూడా విడిచిపెట్టకూడదు, వాళ్ళని చంపాలన్న ఆలోచన నాకు కలిగింది.
ఆ ఆలోచనలో నేనుంది. వాళ్ళని అటాక్ చేయాలంటే నాకు ఒకటే అనిపించింది, వాళ్ళ దగ్గర కత్తులు ఉంటాయి, వాళ్ళ దగ్గర రాడ్లు ఉంటాయి, వాళ్ళ దగ్గర సైనైట్ ఉంటుంది, దేంతోనైనా అటాక్ చేస్తే నేను ఎలా తప్పించుకోగలను, వాళ్ళని ఈజీగా చంపుతారు కదా అన్న ఆలోచన నాకు వచ్చి, నాకు ఒక చురుకైన ఆలోచన ఏం కలిగిందంటే, వాళ్ళు కొట్టినప్పుడు నన్ను ఏదైనా అటాక్ చేస్తున్నప్పుడు నేను తప్పించుకొని ఏ హాని కలగకుండా నేను రావాలంటే నేను ఏదైనా 10 మందినైనా కొట్టగలిగినటువంటి సామర్థ్యం నేను సంపాదించుకోవాలన్న ఆశ కలిగి తెనాలి ప్రాంతంలోనే రైల్వే ఇన్స్టిట్యూట్లో కరాటే నేర్పిస్తున్నటువంటి సార్ దగ్గర నేను జాయిన్ అవటం, కరాటే నేర్చుకోవటం, నేను కరాటే మాస్టర్గా కూడా ట్రైనింగ్ పొంది అన్ని ప్రైవేట్ స్కూల్స్లో, తెనాల్లో అన్ని ప్రైవేట్ స్కూల్స్లో టీచర్గా కూడా పనిచేస్తూ వచ్చాను. నేను 3 సంవత్సరాల వరకు కరాటే నేర్చుకున్నాను. ఆ తర్వాత టీచర్గా జాయిన్ అయ్యాను. కరాటే నాకు ఫుల్గా వచ్చు. ఒక మనిషిని కాలితో దగ్గరకు రాకుండా ఒక 30 మంది వరకు నేను ఎదుర్కోగలను. చేతితో ఒకవేళ మనిషి దగ్గరకు వస్తే ఒక 40 మంది చేతులు కాళ్ళు విరవగలను. ఇక కత్తితో దగ్గరకు వస్తే ఎంతమందినైనా చంపటానికి సాలదు అన్నంత విద్య నేను నేర్చుకున్నాను కరాటీలో. నేను బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డాన్గా నేను ఉన్నప్పటికీ నా ఆశ మా అన్నను చంపిన వాళ్ళని నేను చంపాలంటే నేను ఇంకా చురుకైన విద్య నేర్చుకోవాలనుకున్నాను. అలా నేను నేర్చుకున్న తర్వాత వాళ్ళని ఎక్కడ చంపాలి, వాళ్ళు ఎక్కడ ఒంటరిగా దొరుకుతారో ఆలోచన చేశాను. వాళ్ళు ఒంటరిగా దొరుకుతున్నటువంటి స్థలాలను చూసిన తర్వాత మళ్ళీ నా మనసులో ఒక ఆలోచన మెదిలింది. వాళ్ళని నేను కొట్టి చంపితే నేను తలదాచుకోవటానికి ఏదో ఒక ప్రాంతానికి పోతాను, కానీ నేను చంపేది రౌడీల్ని. కానీ వెంటనే పోలీసు వాళ్ళు వస్తారు, ఎంక్వైరీ చేస్తారు, ఎవరు చేశారన్న విషయం తెలుసుకొని పోలీసు కుక్కల ద్వారా నేను ఆ వాసన చూసి నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకుంటే చనిపోయి బాధతో నా తల్లిదండ్రులు కుంగిపోయారు. నేను కూడా జైలు పాలైతే నా తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు, అది వాళ్ళు ఇంకా నేను భరించలేనంత బాధ పెట్టినోడిని అవుతానని చెప్పి కొట్టకుండా ఒక మనిషిని చంపగలిగింది ఏదైనా ఉంది అని అంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. పూర్వీకులలో చాలామంది మంత్ర విద్య నేర్పిస్తున్నటువంటి వాళ్ళు మనుషుల్ని చంపుతారన్న విషయాన్ని తెలుసుకున్నాం కదా, అలాగే నేను కూడా నేర్చుకొని చంపాలన్న ఆలోచన నాకు మొదలవుతున్నప్పుడు నేను ఇట్లాగే కరాటే స్కూల్స్లో టీచర్గా పనిచేస్తూ ఉండగా దారి మధ్యన నేను మెల్లిగా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఎక్కడో కేరళ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఒక గురుస్వామి నన్ను ఎదుర్కొని అన్నాడు, నన్ను డైరెక్ట్గా పేరు పెట్టి పిలిచాడు, ప్రేమ్చంద్ నీకు కావలసిన విద్యను నేను నేర్పిస్తాను, నువ్వు నాతో కూడా వస్తావా అని. నేను తప్పకుండా వస్తానని చెప్పాను ఆయనతో. చెప్పిన తర్వాత ఇక్కడే తెనాలికి దగ్గరగా కొలకలూరు అనేటువంటి ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం దగ్గర కాలువ ఒడ్డు, భైరవ కాలువ అంటారు దాన్ని. ఆ భైరవ కాలువ దగ్గర ఒక దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ నాకు మంత్రోచ్చరణ నేర్పించాడు. ఆ నేర్చుకునేటువంటి మంత్రోచ్చరణ నేను నేర్చుకున్నాను. ఆ మంత్రోచ్చరణ నేర్చుకున్న తర్వాత అది సిద్ధించింది. ఆ సిద్ధించిన తర్వాత అన్నాడు, నువ్వు పలానా చోట్లోకి రావాలి, అక్కడికి వచ్చిన తర్వాత నీకు ఇంకొక విద్య నేర్పిస్తాను అన్నాడు. అలాగే అని చెప్పేసి అన్నాను. అలా ఆయన ఆ విద్య నేర్పించడానికి నన్ను అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన చెప్పిన ప్రదేశానికి వెళ్ళాను. అక్కడ ఒక కట్టెలతో ఒక మంటను వేశాడు. ఆ మంట నేను చూస్తానన్నాను. ఆయన ఒంటి మీద వస్త్రాలు లేవు, నన్ను కూడా దగ్గరికి పిలిచి ఇదిగో నీ ఒంటి మీద వస్త్రాలు తీసేసి ఇదిగో నా దగ్గరికి రా అన్నాడు. నేను ఒంటి మీద వస్త్రాలు తీసి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చేతితో నాకు ఇంత రాయినిచ్చాడు. ఆ రాయి నాలుగు కింద పెట్టుకోమన్నప్పుడు నా 4 కింద పెట్టుకున్నాను. వెంటనే అన్నాడు, నీ చెవిలో నేను ఒక మంత్రాన్ని చెబుతాను, దాన్ని నువ్వు చెయ్యాలి అన్నాడు. ఎలా చేయాలన్నప్పుడు ఈ హోమగుండం చుట్టూ నువ్వు తిరగాలన్నాడు, ఈ మంట చుట్టూ నువ్వు తిరగాలన్నాడు. అలా నేను కాలితో తిరగాల, ఏం చేయాలన్నప్పుడు కాలితో కాదు, నీవు పాము పాగుతున్నట్లుగా ఆ మంట చుట్టూ పాము మాదిరిగా తిరుగుతూ నువ్వు ఆ మంత్రాన్ని జపించాలన్నాడు. అలా ఆయన ఎంత సమయం అయితే చెప్పాడో అంత సమయం నేను జపించిన తర్వాత నాకు అది తిరిగానయ్యా నేను ఇన్నిసార్లు అన్నప్పుడు, సరే నువ్వు అక్కడ నిలబడు అన్నాడు. నిలబడ్డాను. నిలబడిన తర్వాత నువ్వు మంట అవకాడకు దాటటానికి నీ కుడికాలు ఎత్తు అన్నాడు. నేను మంట అవకాడకు దాటుదామని చెప్పేసి నా కుడికాలు ఎత్తుదామనుకుంటే భయంకరమైన శాఖ నాకు కొడతానే ఉంది. కానీ నిన్ను దాని మీద కాలు పెడితే నేను కాలిపోతాను కదా అన్న భయం నాకైతే ఉంది. ఆయన ఏదైతే ఆ మంట మీద దూకి ఆ మంట మీద కాలు పెట్టి అవకాడకు వెళ్ళు అన్నాడు, ఆ మంట మీద కాలు పెట్టి అవకాడకు వెళ్ళటానికి ముందుగా నేను వెంటనే కాలు ఎత్తాను. ఆ కాలు ఎత్తటంతోనే
నన్నెవరో అగాంతంగా ఒక ఇద్దరు మనుషులు అవకాడికి లాగేశారు. అవకాడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక భయంకరమైన కటిక చీకటి, ఆ భయంకరమైన కటిక చీకటి మధ్యన నవ్వుతున్నటువంటి ఒక శబ్దం నాకు వినబడింది. ఒక స్త్రీ ఒక పురుషుడు నవ్వుతూ ఉంటూ నాకు అర్థమయ్యింది. ఎవరు మీరు ఇక్కడ నవ్వుతున్నారని ఇప్పుడు నేను గట్టిగా గద్దిచ్చాను. నా గురువు ఇక్కడే ఉన్నాడు, ఆయనకి నేను చెబుతాను, ఎవరో మీరు నాతో మాట్లాడని అన్నప్పుడు ఒకళ్ళు నా కంటికి కనబడతారు. వాళ్ళు నేను చూస్తూ ఉన్నాను, దిశమల చుట్టూ పురులతోనూ చేతులతో కట్టబడినటువంటి ఒక ఆమె నా కంటికి కనబడింది. ఆమె కంటికి కనబడిన తర్వాత ఆమె పక్కన ఇంకొక ఆయన నిలబడ్డాడు. ఆయన 5 లోకాలను శాసించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిని నేను నా కళ్ళతో చూశాను. నాకు అప్పుడు భయమేమి అనిపించలేదు. మా గురువు గారు ఉన్నారు కదా, ఆయన ముందుగా చూసినవాడు కదా అని నాకు భయపడలేదు. వాళ్ళు ఇద్దరు నా వైపు చూసి ఒక భయంకరంగా నవ్వుతూ అన్నారు, ఏం కావాలని ఇక్కడికి వచ్చావురా అని నన్ను అడిగారు. అప్పుడు నేను అన్నాను, మా గురువు గారితో కేకేసి ఇక్కడ నాకు ఒక ఇద్దరు కనబడుతున్నారు, వాళ్ళు ఎవరో కాదు, కాళికాదేవి కనబడుతుంది, తర్వాత శివుడు కనబడుతున్నాడు అన్నప్పుడు వెంటనే అన్నాడు ఆయన, నువ్వు వెంటనే వాళ్ళ పాదాల మీద పడు అన్నాడు. నేను వెంటనే వాళ్ళ పాదాల మీద పడ్డాను. పడిన తర్వాత అన్నాడు, నీ మనసులో నువ్వేది కోరుకొని ఏదైతే నువ్వు చేయాలనుకుంటున్నావో దాన్ని ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకో అన్నాడు. నా మనసులో కావాలనుకున్న దాన్ని నేను వాళ్ళని అడిగాను. అడిగినప్పుడు వాళ్ళు నాకు ఇచ్చారు. అయితే అది నాకు చెప్పిన తర్వాత వాళ్ళు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, ఇదిగో ఇక్కడ మేక ఉంది కదా, ఈ నల్ల పూతును నువ్వు ఏమాత్రం ఒక్క రక్తపు చొక్కైనా కింద పడకుండా దీనిలో ఉన్న రక్తమంతా తాగాలి, అప్పుడే నేను నీకు చెప్పింది సిద్ధించిద్దని నాకు చెప్పారు. చెప్పిన వెంటనే అమాంతంగా ఒక రాక్షసుడి గనక గొంతెట్ట కొరుకుతారు అలాగే కొరికి 15 కేజీల బరువు కలిగినటువంటి మేక రక్తాన్ని ఒక్క చుక్క కూడా కింద పడకుండా పీనిగ మాదిరిగా పీల్చి పడేశాను. అంత ఆకలి అవుతా ఉంది. అప్పుడు వెంటనే ఆ కళేబారాన్ని తీసి నిప్పుల మీద వేయటం, అది కాలిపోవటం, వెంటనే వాళ్ళు మాయమైపోవటం జరిగింది. నా సాక్ష్యం మీలో ఎవరైనా సరే విన్నవాళ్ళు అబద్ధం అనుకుంటే, నేను మాంత్రికుని కాదు అనుకుంటే, నేను ఆ రోజు మా ఊరు వచ్చినప్పుడు ఏ వస్త్రాల మీదైతే నన్ను చూశారో, ఏ స్నేహితుడు నాతో పాటు ఉన్నటువంటి వ్యక్తి వచ్చాడో ఆ వ్యక్తితోనూ నన్ను చూసిన వారితోనూ నేను నిరూపిస్తాను. ఇంకొకటి, కొందరు నేను ఎక్కడైతే ప్రదేశాల్లో ఏవేవి మంత్రాలు నేర్చుకొని చేసిన ప్రదేశాలు ఉన్నాయో నేను వాటిని కూడా చూపిస్తాను. ఇది అక్షర సత్యం. మా గురువుగారి దగ్గరికి వెళ్ళాను. అయ్యా, ఇదిగో నేను అడిగింది ఇలా చెప్పారు అన్నప్పుడు నాకు చెప్పాల్సిన పని లేదు, ఇక నువ్వు దాన్ని సిద్ధించు అన్నారు. అలా నేను సిద్ధించటానికి రాజమండ్రి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నది ఒడ్డున చేయటానికి నది ఒడ్డుకెళ్ళి ఎవరికి తెలియకుండా ఒక నిర్మానుషమైన ప్రదేశంలో దిగంబరత్వం కలిగినటువంటి మంత్రోచ్చరణ చేస్తూ వచ్చాను. అందులో కర్ణపిశాచి విద్యను అవపోషణ పట్టడానికి, ఆ కర్ణపిశాచి విద్యను అభ్యసించిన తర్వాత ఆమె ద్వారా కొన్ని విద్యలు నేర్చుకోవటానికి నేను ఇష్టపడ్డాను. ఆ ఇష్టపడినటువంటి వాటన్నిటిలో కూడా నేను చేస్తానే వచ్చాను. అందులో కర్ణపిశాచి విద్యలో నేర్చుకోవాలన్నప్పుడు మంత్రగాడు ఎవడైనా సరే 3 విద్యలు నేర్చుకోవాలి. 1 మంత్రం నేర్చుకోవాలి, 2 తంత్రం నేర్చుకోవాలి, దాని తర్వాత యంత్రం నేర్చుకోవాలి. ఎందుకంటే మంత్రం నేర్చినోడికి తంత్రం తెలియకపోతే వాడికే తిప్పలొచ్చి పడుద్ది. తంత్రం తెలుసుకున్న తర్వాత ఏదైనా ఇబ్బంది కలిగిందంటే వాడు కాపాడుకోవటానికి యంత్రం అనేది కావాలి. అడ్డుగా బండగా దాన్ని కాపాడుకోవటం కోసం, ప్రాణభయం నుంచి తప్పించబడటం కోసం యంత్రం కావాలి. మంత్రం చదివినోడికి తంత్రం ఎంత ముఖ్యమో తంత్రం ఉన్నవాడికి యంత్రము అంతే ముఖ్యం. ఇది చూస్తున్న మీకు ఎవరైనా ఇలాంటి పనులు చేసిన వాళ్ళకి అర్థమవుతుంది తప్ప సామాన్యంగా ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. అలా నేను నేర్చుకునేటువంటి మంత్రంలో ఓం శ్రీ కన్య శృతాయ నమః అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి వాళ్ళు అంటున్నారు. అయితే ఓం శ్రీం క్లీం హీం నిం పిచాచాయ నమః అన్నటువంటి మంత్రాలను ఇలాంటివి ఎన్నో చేశాను. వీటి భావాలతో నేను కొన్ని చెప్పలేదు, కానీ
అవి మీకు అవసరం లేదని కూడా నేను చెప్పగలుగుతున్నాను. నేను ఎన్నో మంత్రాలు చెప్పొచ్చు, కానీ ఆ మంత్రాల వలన ఎవరూ బాగుపడలేదు. ఇవన్నీ నేను చెప్పకూడదు. కాబట్టి ఉన్నదానిలో ఒకదానినే నేను చెప్పాను, అది కూడా సత్యం కాదు. ఇది మీరు గ్రహిస్తారని నేను నమ్ముతున్నాను. ఇలాంటివి ఎన్నో చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి నేను సిద్ధించుకున్నవన్నీ కూడా గురువు దగ్గరికి వెళ్ళాను. ఆయన నేను చేసిన వాటన్నిటిని కూడా నా ముందు బయలుపరిచాడు. నువ్వు సంచి విద్య నేర్చుకున్నావు, దేవీ దేవతల దగ్గరే నేర్చుకున్నావు, నీకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఇక నువ్వు ధైర్యంగా నువ్వు ఏ పనైనా చేయిపో అన్నాడు. అన్నప్పుడు నా మనసులో ఒక డౌట్ కలిగింది. ఏం డౌట్ అంటే, అసలు నేను మంత్రం నేర్చుకున్నాను అన్నాడు, తంత్రము నేర్చుకున్నాను అన్నాడు, యంత్రాన్ని నేర్చుకున్నావు అన్నాడు కదా. అసలు మంత్రం నేను నేర్చుకున్నది సఫలమవుతుందో లేదో తెలియాలంటే ఇది ఎవరి మీదన్నా వేయాలి, వేస్తేనే అది పనిచేస్తుందా లేదా అని తెలుసుద్ది. తంత్రం అంటే వేసిన దానిని విడగొట్టగలనా లేదా అనేది కూడా తెలియాలి. 4 సంవత్సరాలు నేర్చుకున్నాను. ఇలా 4 సంవత్సరాలు నా తల్లిదండ్రులు నా కోసం వెతుకుతున్నారు. వాడు ఎక్కడున్నాడో, వాడు ఏమైపోయాడో, ఉన్న కొడుకు ఎట్లయిపోయాడు, ఈడెక్కడికి వెళ్ళిపోతున్నాడో తెలియకుండా వాళ్ళు కూడా చాలా మనోవేదన పడ్డారు. నా కోసం వెతుకుతానే ఉన్నారు. కానీ నేను వాళ్ళ దగ్గరికి రాలేదు, ఎందుకంటే నా లక్ష్యం నేను చేయాల్సింది ఉంది అని. అప్పుడు నేను నేర్చుకునేటువంటి మంత్రం ఏదైతే ఉందో, ఆయన ఒక చెరువు మీద కూర్చున్నాడు. అక్కడ నుండి ఆయన పూజ చేయడానికి చెరువులోనికి వెళతాడు. వెళ్ళినప్పుడు ఆయన ఒక ఆసనం మీద కూర్చొని ఆ ఆసనం నుండి నీటి మీద తేలియాడుతూ జపం చేస్తూ ఉన్నాడు ఒక మంత్రాన్ని. ఆ మంత్రం జపం చేస్తున్నప్పుడు నాకు ఈయన నేర్పాడు కదా, ఆ ఉన్న నీళ్ళల్లోనే ఆయన ఏ గాలిలో తేలియాడుతున్నాడో అక్కడ నుండి ఆయన నీళ్ళల్లోనే నెట్టడానికి ఒక మంత్రోచ్చరణం ఉంటే నేను దాన్ని చదివి ఆయనకి వేశాను. వేసిన తర్వాత ఆయన అగాంతంగా నీళ్ళలో మునిగిపోతూ చేతులు పైకి లేపి నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అంటున్నాడు. నేను అనుకున్నాను, నన్ను కాపాడండి అంటాడేంటి, నాకే మంత్రం నేర్పినాడు, నాకే తంత్రం నేర్పినాడు, నాకే యంత్రం నేర్పినాడు, ఏదో ఒకటి నుండి పైకి వస్తాడులే అనుకున్నాను. కానీ ఎంతసేపటికి చూసి ఆయన పైకి రావట్లేదు. వెంటనే నేను ఆ కట్టు ఓడదీసిన తర్వాత ఏ నీరైతే ఆయన ముంచెత్తుతుందో అదే నీళ్లు మళ్ళీ పైకి లేపి ఒడ్డు మీద ఇసిరేసింది. ఒడ్డు మీద ఇసిరేయటంతోనే నా దగ్గరికి నన్ను కోపగించి చూసి, నువ్వు నా మీదే ప్రయోగిస్తావా అన్నాడు. నేను నీ మీదేం ప్రయోగించలేదండి అని చెప్పి ఆయన దగ్గర అబద్ధం ఆడాను. ఆ తర్వాత అక్కడి నుంచి లేచి వచ్చి ఒక గృహం ఉంటే ఆ గృహ దగ్గరకు వచ్చి కూర్చొని ఆయన ఒక ముగ్గు వేసి, నా మీద ఎవరు ఈ మంత్రోచ్చరణ చేశారో చూడటానికి ఒక అరటి ఆకును పరిచి పసుపు ముద్దతో అమ్మవారిని చేసి ఆ పసుపుని అరిచేతులకు రాసుకొని చూడబోయే ముందుగా ఆయన కన్ను మందదృష్టి కలిగేటట్టుగా ఒక మంత్రాన్ని వేశాను. మంత్రాన్ని వేసిన తర్వాత ఆయన చేతుల్లో చూసుకుంటున్నాడు, కానీ ఏమీ ఆయనకి కనబడతలేదు. ఏంటి నాకు కనబడతలేదు, నేను నేర్చుకున్న విద్య ఏమైపోయిందన్నంత భయాందోళనకు ఆయన కంగారు పడిపోయాడు. ఆ తర్వాత నాకు అర్థమైంది, ఈయన నటిస్తున్నాడా లేక నన్ను భ్రమ పెడుతున్నాడా, నేను నేర్చుకున్నది కాదు అని నన్ను ఏదన్నా ఇదిగా మాట్లాడబోతున్నాడా అన్న విషయాలు నేను ఆలోచన చేసినప్పుడు ఇంకా కొద్దిగా వేరేది ఈయనకి చేయాలనిపించింది. ఏం చేయాలనిపించిందంటే, ప్రతి అమావాస్య నాడు ఈయన దగ్గరికి కొందరు వస్తారు. ఎవరయ్యా వాళ్ళంటే, పెద్ద పెద్ద మిల్లుల్లో స్టార్ట్ చేసినటువంటి పప్పు ధాన్యాలు, రైస్ మిల్లులు, ఇంకా పెద్ద పెద్ద హోటల్స్, పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు ఈయనకు బాగా పరిచయం. ఈ పరిచయంలో ఉన్నటువంటి ఈయన దగ్గరికి ప్రతి అమావాస్య నాడు వచ్చి ఎదుటోడి మీద ఏదో ఒకటి చేసి వాళ్ళది డెవలప్మెంట్ చేసుకుంటానికి వస్తారు. వచ్చినప్పుడు ఆయన వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వాళ్ళు అలాగే వచ్చారు. వచ్చి ఆయనతో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత వెళుతూ నా వైపు చూశారు. నీవేనయ్యా గురువుగారి దగ్గర ఉండే శిష్యుడివనంటే నేనే గురువుగారి దగ్గర ఉండే శిష్యుడిని. అప్పుడు వాళ్ళు ఏదైతే ఆయనకి చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నారో, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా దగ్గరికి నన్ను పిలిచాడు. ఆయన పిలిచి అన్నాడు, ఇదిగో వాళ్ళు పలానా పని చేయమంటున్నారు, నువ్వు వెళ్ళి ఆ పని చెయ్యి అని చెప్పేసి అని అన్నాడు. ఏం పని అయ్యా అంటే, వాళ్ళు పక్కన మిల్లులు ఒక 2 మిల్లులు పెట్టుకున్నారంట. ఆ మిల్లులు అగంతంగా ఆగిపోవాలని, వాళ్ళు చేసే బిజినెస్ ఆగిపోవాలని వాళ్ళు చెప్పారు. చెప్పినప్పుడు నేను వెంటనే నాకు కలిగినటువంటి శ్మశానంలో చేయాల్సింది చేసి ఆ మూకిట్లో బూడిదని తీసుకుని వెళ్ళి వాళ్ళు ఎక్కడైతే ది బిజినెస్ స్టార్ట్ చేశారో
తెల్లవారు ముందుగానే వెళ్ళి నేను ఆ బూడిదంతా పోసేసి అక్కడ కూర్చొని చదవాల్సింది చదివి పక్కకు వచ్చేవాడిని. 10-15 రోజుల కల్లా ఆ మిల్లులు బేరాలు జరగక వాటిని అమ్మేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, పిచ్చిబట్టిన వాళ్ళు ఉన్నారు, ఇల్లిడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగా విద్యలన్నిటిలో కూడా నేను నేర్చుకున్నానన్న ఆలోచన అయితే కలుగుతుంది, కానీ నేను నేర్చుకున్నానా లేదన్న డౌట్ అయితే నాలో ఇంకా బాగా బలంగా ఉంది. ఈయన చూస్తే పెద్ద గురువు గారు, నేను చేసింది జరుగుతుందని అంటున్నాడు. అసలు నేను అక్కడికి వెళ్ళింది జరిగిందా, నేను చేసింది జరిగిందా, లేకపోతే ఈయనే ఎక్కడుండి చేయించాడా అనేది నాకు అర్థం కాలేదు. అప్పుడు అనిపించింది, ఈ గురువుగారు ఎక్కడైతే కూర్చుంటాడో నేను కూడా అక్కడే కూర్చోవాలి, ఈయన ఏదైతే చదువుతాడో అది నేను చదువుతాను, ఈయనను పూర్తిగా నేను తాకకుండా ఆ మనిషిని పడగొట్టి చంపగలగాలి అని నాకు ఆలోచన వచ్చినప్పుడు ఆయన మీద ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడే కూర్చొని నేను కూడా ఎదురు బల్ల చేస్తూ వచ్చాను. చేస్తూ ఉన్నప్పుడు నా మంత్రం పనిచేస్తుంది. అగాంతంగా ఆయన మెడలు విరిగిపోయిన వాడి మాదిరిగా కింద పడిపోయాడు. నేను అలా ఆలోచన చేశానంటే, నేను నేర్చుకున్నది సిద్ధించిందో లేదో నేను చూడగలిగాను. నేను నేర్చుకునేటువంటి ప్రయోగం నా కళ్ళ ముందు చూశాను, అతడు నేలకొలటం చూశాను. ఇక నేను సిద్ధించిన చోట్లో ఇతడు ఉండకూడదు, ఇతనికి పేరు ప్రఖ్యాతులు అన్నీ ఉన్నాయి, ఇక మీదట ఇతన్ని వెంబడించే వాళ్ళంతా నన్ను వెంబడిస్తారన్న ఆలోచనతో అతన్ని ఆ స్థానం నుంచి తప్పించి అక్కడి నుంచి నేను ఆ స్థానంలోనికి వచ్చి, మాకు వచ్చిన వాళ్ళు నన్ను అడిగేవాళ్ళు, మీ గురువుగారు లేరా అంటే లేరు, ఆయన పలానా ప్రాంతానికి వెళ్ళిపోయాడు, ఎప్పుడు వస్తారంటే పలానా సమయానికి వస్తాడని చెప్పలేదు, ఎప్పుడు వస్తాడో కూడా నాకు తెలియదని చెప్పి వాళ్ళు ఏవైతే పనులు చేయించుకోవాలో ఆ పనులు చేయించుకున్నాను. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు కానండి, దాదాపుగా ఒక జాన ఎత్తున డబ్బు మార్పిడి లేని సమయంలో ఏ 1000 రూపాయల నోట్లు 500 కాగితాలు ఉన్నాయో అదే 1000 రూపాయల నోట్లు 500 కాగితాలు జాన ఎత్తున కట్టలు పేర్చుకొని ఆ కట్టల మీద పనుకునేవాడిని. దీపం వెలిగించుకోకుండా చీకట్లో బ్రతికినటువంటి రాత్రులు ఎన్నో ఉన్నాయి. అలాగా ఆ మంత్ర విద్యలు నేర్చుకున్న నేను తల్లిదండ్రులను చూడాలి, నా అన్నను చంపిన వాళ్ళని చంపాలన్న ఆలోచనతో తిరిగి నేను తెనాలి ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ తెనాలి ప్రాంతంలో ఆకలి అవుతుందని చెప్పేసి ఆ ఒక టిఫిన్ కొట్టు ఉంటే ఆ టిఫిన్ కొట్టు దగ్గరికి వెళ్ళి నేను బరీగా టిఫిన్ తిన్నాను. టిఫిన్ తిన్న తర్వాత నేను ఆయన వైపు చూసి నా మనసులో ఒక మంత్రాన్ని చదువుకొని 3 సార్లు ఆయన చెవి దగ్గర చిటికలేస్తే ఆ 3వసారికి ఆయన నన్ను చూసి గల్లాలో ఉన్న డబ్బులు ఎంతైతే ఉన్నాయో అంత తీసి నా జేబులో పెట్టాడు. మీరు తీసుకుని వెళ్ళిపోండి అని. అంటే నేను గురువుగారి దగ్గర నేర్చుకున్నటువంటిది ఇక్కడ పనిచేసిందో లేదో చూశాను. ఆ తర్వాత మధ్యాహ్నం పూట ఆకలి అవుతుంది, ఆ అన్నం తినాలని చెప్పేసి అన్నీ సీసీ కలిగినటువంటి కెమెరాల దగ్గరికి వెళ్ళి భోజనాలు చేసి తిరిగి మళ్ళీ బిల్లు నాకు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆ బిల్లు తీసుకెళ్ళి వాళ్ళకిస్తే నేను డబ్బు కట్టకుండానే తిరిగి మళ్ళీ ఆ డబ్బులు తీసుకుని మళ్ళీ నాకు ఇచ్చేవాళ్ళు. అలాగ బిల్లు కట్టకుండా కూడా నేను భోజనం చేశాను, బిల్లు కట్టకుండా టిఫిన్ చేశాను. ఏ బిల్లు ఏ ₹1 నేను ఎవరికి కట్టకుండా అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఉండేవాడిని. ఏదన్నా ఒక ఇంట్లో అద్దెకు ఉండి ఉన్నప్పుడు అద్దె డబ్బులు కట్టాలి, కానీ నేను అద్దె డబ్బులు కట్టకుండానే వాళ్ళు నన్ను అద్దె డబ్బులు అడగటానికి వచ్చేవాళ్ళు. నేను అలాగే వాళ్ళ వైపు చూసేవాడిని. నన్ను చూసిన వెంటనే వాళ్ళ ఇంటికి పోయి డబ్బులు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చేవాళ్ళు. ఇదిగోండి మీరు ఉంటున్నారుగా, మీకు అద్దె డబ్బులు కట్టాలని చెప్పేసి నా చేతికి డబ్బులు ఇచ్చేవాళ్ళు. అలాంటి చిల్లంగి పనులు ఎన్నెన్నో చేశాను. భార్యాభర్తలు కలిసి ఉండాలన్న వాళ్ళు, భార్యాభర్తలు విడిపోయాలనుకునేవాళ్ళు ఎందరో నా దగ్గరికి వచ్చారు. కలపటం నాకైతే ఎక్కువ కుదరలేదు, కానీ చెడగొట్టడమే నాకు ఎక్కువగా తెలుసు. ఎన్నో కాపురాలు తీశాను. ఎంతోమంది పిల్లలు నాశనం అయిపోయారు, ఆడపిల్లలు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయారు, యవనస్తులు నాశనం అయిపోయారు. ఇలా ఉన్న సమయంలో ఏదైతే నా తల్లిని నా కుటుంబాన్ని చూడాలనుకున్నానో, ఏదైతే నా అన్న మీద ఎట్లాంటి ప్రయోగాలు చేయాలనుకున్నానో ఆ చేయాలనుకునేటువంటి నేను వచ్చి ఒలివేరంతా కూడా తిరిగి వాళ్ళ పేరులు, వాళ్ళ కాలి కింద మట్టి, వాళ్ళు చూస్తున్నటువంటి వాటన్నిటిని నేను తీసుకొని ఎన్నటికీ భూమి మీద లేకుండా చేయాలని ప్రయత్నం మొదలైనప్పుడు నాకు అనుకోకుండా శ్రీకాళహస్తిలో ఒక వ్యక్తి గుడిని కట్టి, ఒక రాయిగా గుడిని కట్టి ఆ గుడిని 2 అడుగుల ఎత్తులో లేపాడు. మంచి గురుస్వామి అని చెప్పినప్పుడు వెంటనే నా మనసులో వచ్చింది, ఉంటే నేనే ఉండాలి గురువు, ఇంకెవరూ ఉండకూడదన్న ఉద్దేశం చేత పేర్లు ప్రఖ్యాతులు కలిగినటువంటి గురుపాజుల కంటే నేనే బలవాన వాడిగా ఉండాలని నేను మళ్ళీ
ఏ దేవీ దేవతలను అయితే చూశానో, ఏ దేవీ దేవతలతో అయితే మాట్లాడానో వాళ్ళతో మాట్లాడి నేను కూడా గాలిలో నా దేవీ దేవుళ్ళ యొక్క గుడి కట్టి 5 అడుగుల ఎత్తు లేపి నుంచోబెట్టాలనుకున్నాను నేను. అలా ఆలోచన నాలో మొదలవటంతోనే వాళ్ళని పిలిచాను, ఇవన్నీ కూడా అడిగాను. ఆ మంత్రాలకు కావలసినటువంటి వాటన్నిటిని నాకు తెలియపరిచి వీళ్ళు చేసింది అవునో కాదో, నాకు చెప్పిన మంత్రం నిజమో కాదో అని తెలుసుకోవటానికి ఒక కొండ ప్రాంతానికి వెళ్ళి బరువైన రాయిని చూసి ఆ రాయిని 5 అడుగుల కంటే పైన 7 అడుగుల వరకు మంత్రం చదువుతూ ఉంటే ఒక మనుషులు లేపినట్లుగా సింపుల్గా అలా లేచిపోయింది. రైట్, నా దేవీ దేవతలకు నేను గుడి కట్టగలను, వాడికంటే నేను మంచి పేరు సంపాదించుకోగలను అనుకొని 10 ఎకరాల నడిబొడ్డు సెంటర్లో అమ్మవారి గుడి కట్టి, అమ్మవారి గుడి 5 అడుగుల ఎత్తులో లేపి, ఈ దోషంలో కొలవబడుతున్నటువంటి వాళ్ళందరికీ కన్నులు ఇదిగో నేను కట్టిన దాని మీద పడాలన్న ఉద్దేశంతో నేను పని పూనుకున్నప్పుడు, డబ్బు కావాలి, పలానా వాళ్ళు నా దగ్గరికి రావాలి అంటే నేను వాళ్ళ మీద ఏదో ఒకటి చేసి వాళ్ళని ఆకర్షించుకొని నేను చెప్పింది డబ్బు నాకు తీసుకొచ్చి ఇవ్వటం కోసం వాళ్ళ మీద ప్రయోగం చేయడానికి నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాకంటే ముందుగా ఎలాగో చేస్తానన్న విషయాలు కొంతమంది తెలుసుకొని కర్ణాటక నుండి, కేరళ నుండి, ఇంకా 2-3 ప్రాంతాల నుండి కొందరు మాంత్రికులు నా దగ్గరికి నేను పూజ చేసే స్థలానికి వచ్చి కూర్చున్నారు. నేను ముగ్గేసుకొని కూర్చున్నాను. అప్పటికే సగం వరకు చదువుతూ ఉన్నాను. నా వెనక నా చుట్టూ కూర్చున్నటువంటి ఆ 4 మాంత్రికులు నన్ను చంపటానికి నా వెనక నుండి ఒక విషకరమైనటువంటి మూలికలు చల్లుతూ ఉన్నారు, మంత్రాలు నా మీద చల్లుతున్నారు. ఏమైందో తెలియదు కానీ ఆకాశం నుండి ఒక భయంకరమైనటువంటి వెలుగు మండుచు నేను కూర్చున్నటువంటి ఆ స్థలం మీదకి వచ్చి అకస్మాత్తుగా దిగింది. ఆ అకస్మాత్తుగా ఎప్పుడైతే దిగిందో నా ముందు కూర్చున్న వాళ్ళు, నా వెనక కూర్చున్న వాళ్ళు ప్రాణం పోయిందన్న పరిణామ పరిస్థితి వాళ్ళకి కలిగినట్లుగా వెన్ను ఇరుసుగుబడిపోయారు. వాళ్ళు చనిపోయారు అనుకొని నేను పూజ అయిపోయిన తర్వాత లెగిచి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసిన తర్వాత ఆ తెల్లవారి ఆ మధ్యాహ్నకాల సమయంలో గొర్రెలు కాసుకునేవాళ్ళు కొంతమంది పైకి వెళ్ళి చూశారు. ఆ పైకి వెళ్ళి చూస్తే అందులో 4 ఉన్నారు. ఆ 4లో ఒక ఆయన పెద్ద వయసు అయ్యేతలకి ఎప్పుడైతే ఆ విష ప్రయోగం చేసిన వనమూలికలు నా మీద చల్లుతూ ఉన్నాడు, ఆయన అక్కడికక్కడే స్పాట్లో చనిపోయాడు. ఆ 3 బ్రతికే ఉన్నారన్న విషయాన్ని అక్కడ కొంతమంది తెలుసుకొని అక్కడ నుంచి వాళ్ళని తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేయటం జరిగింది. అలాగా నన్ను చంపడానికి వచ్చిన వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు నన్నేమి చేయలేకపోయారు. నేను కట్టాలనుకున్న గుడిని కట్టాలనుకున్నాను, కానీ కట్టలేకపోయాను. ఏమైందో నాకు తెలియదు కానీ ఏ అన్ననైతే చంపారో వాళ్ళని చంపాలని నేను ఆలోచన చేస్తే, ఏ రోజైతే ఆ వెలుగు నా మీద కుమ్మరింపబడిన ఆ రోజు నాకేమీ అర్థం కాలేదు. కానీ ఆ తెల్లవారుజామున నేను ప్రతి ఉదయం కొలిసేటువంటి నా దేవీ దేవతలను నేను పిలుస్తుంటే ఎవరూ నా కంటికి కనబడతలేదు. కానీ నా మనసులో ఉన్నదల్లా ఒకటే, నా మనసుకు నెమ్మది లేదు, నాకు సంతోషం లేదు. డబ్బు నా కళ్ళ ముందు ఉంది కానీ తినటానికి ఉండదు, కట్టుకుంటానికి ఉండదు, తలపోసుకుంటానికి ఉండదు. ఉపయోగం లేని పరిస్థితి అయిపోయింది. ఇలా ఉన్న పరిస్థితుల్లో నేను వాళ్ళందరిని పిలిచి అడిగినప్పుడు వాళ్ళు ఒకటే అన్నారు, నీ మీద పడినటువంటి వెలుగు మేం పోస్తే వచ్చింది కాదు, నీ మీద ఉన్నటువంటి అగ్ని మేము నిన్ను తాకటానికి వచ్చినప్పుడు, నీకు చెప్పటానికి వచ్చినప్పుడు ఆ అగ్ని మమ్మల్ని దగ్గరకు రానియకుండా మమ్మల్ని త్రోసివేస్తుందని చెప్పి వాళ్ళు చెప్పారు. నేను కళ్ళతో చూసుకుంటే నా ఒంటి మీద అగ్ని కనబడతలేదు, నేను చుట్టూ తిరిగి చూస్తే నా చుట్టూ వెలుగు లేదు, కానీ వాళ్ళకు వెలుగు కనబడుతుంది అన్నారు. నేను అన్నాను, నేనేమైతే పనులు చేయాలో ఆ పనులు చేయాలి తొందరగా, మీరు నాకు సహకరించండి, మీకు ఏం కావాలో నేను ఇస్తాను అన్నప్పుడు నీకు తప్పకుండా సహకరిస్తామని వాళ్ళు నాకు మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చిన తర్వాత ఎవరెవరినైతే చంపాలనుకున్నానో ఆ చంపాలనుకున్నటువంటి ఒక వ్యక్తిని చంపటానికి ఈ ఊరు వచ్చాను. ఈ ఊరు వచ్చిన తర్వాత నాకు ఒక ఆశ కలిగింది. నేను ఎప్పుడు వచ్చి వెళుతున్నాను కానీ అమ్మ ఎట్లా ఉందో, అమ్మ పరిస్థితి ఎట్లా ఉందో నేను చూడలేదు.
చూద్దాం అని చెప్పేసి అని ఇంటికి వచ్చి అమ్మ ఇంటికాడ లేదు. అమ్మ ఇంటికాడ లేదు, ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పేసి అని మందిరంకి వెళ్ళింది కదా, మందిరం దగ్గరికి వెళ్ళింది కదా అని చెప్పేసి అని ఆలోచన చేసి మందిరం దగ్గరికి వెళితే మందిరం దగ్గర లేదు. అక్కడి నుంచి తిరిగి ఒకవేళ మా అన్నయ్య చనిపోయిన సమాధి ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఉండేదేమో అని చెప్పేసి అని అక్కడికి వెళ్ళాను. అక్కడ లేదు. అక్కడ ఒక ఆయన గేదెలు కాసుకుంటున్నాడు. ఆయన అడిగాను, అయ్యా నువ్వు మా అమ్మని చూసావా అని అడిగితే అప్పుడు ఆయన